మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. ఎన్ని దెబ్బలు కొట్టినా ఎన్ని వాతలు పెట్టినా దులిపేసుకునే వింత జీవుల గుంపునే దుష్ట చతుష్టయం అంటారు. ఆ దుష్టులు చేసే కుట్రలను కుతంత్రాలను బట్టబయలు చేసేందుకు ఎక్కుపెట్టిన తుపాకీ ఈ వీకెండ్ ఎన్కౌంటర్. ఆ తోలుమందం తొండి బ్యాచ్కు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ తొడపాసం పెట్టడమే ఈ ఎన్కౌంటర్ మెయిన్ టార్గెట్. మరెందుకు ఆలస్యం, ఈ వారం విశేషాలేమిటో చూద్దాం పదండి. అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట అని చంద్రబాబు గురించి వైఎస్ఆర్ అన్నారోసారి. వెనకడికేవడో తెలుగు చంద్రబాబు నాయుడు లాంటి వాడు ఉన్నాడట. అతనేమో సొంత అమ్మ అడిగితే అన్నం పెట్టడు, కానీ చిన్నమ్మకేమో బంగారు గాజులు చేయిస్తానన్నాడట. సొంత అమ్మకు అన్నం పెట్టని వాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తారంట. ఇది ఎంత మటుకో నమ్మశక్యంగా ఉంటుందో ఒక్క క్షణం ఆలోచించండి. ఈ సామెతను కాస్త మార్చి అన్నకు అన్నం పెట్టని వాళ్ళు అన్న పేరుతో లోకమంతటికీ అన్నం పెడతారట అని మారిస్తే టీడీపీకి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో అన్న క్యాంటీన్ల పేరుతో టీడీపీ చేస్తున్న హంగామా చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. కుప్పంలోనూ తాజాగా తెనాలిలో అన్న క్యాంటీన్ల వ్యవహారంపై టీడీపీ రచ్చ చేస్తోంది. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని తెనాలిలో అన్న క్యాంటీన్ కు మున్సిపల్ పోలీసు అధికారులు అనుమతి నిరాకరించారు. టీడీపీ నేతలు ఊరుకుంటారా, పంతానికి పోయి అన్నదానం చేసి తీరుతామని అనడంతో పోలీసులు అరెస్టు చేయాల్సి వచ్చింది. దీంతో పోలీసులు టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. అయితే విచిత్రం ఏమిటంటే ఎవరి పేరుతో అయితే అన్నదానం చేస్తామని టీడీపీ చెబుతున్నదో ఆ మహానుభావుడు బతికున్న రోజుల్లో పిడికెడు అన్నం పెట్టేవాళ్లే లేరు. ఆయన కడుపున పుట్టినవారు కానీ బంధువులు కానీ ఎవ్వరూ దగ్గర కూడా రాలేదు. కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, చుట్టాల జాబితా చూస్తే చాంతాడంత ఉంటుంది. కానీ ఏం లాభం, అంతమంది ఉన్న వృద్ధాప్యంలో ఆయన ఆలనా పాలనా చూసేవాళ్లే కరువయ్యారు. ఇప్పుడేమో అన్న పేరుతో అందరికీ అన్నం పెడతామని బయలుదేరారు. తాము అన్న క్యాంటీన్లు పెడుతుంటే జగన్ ప్రభుత్వం అడ్డుకుంటోందని గొడవ చేస్తున్నారు. అన్న క్యాంటీన్లు పెడతామని అంతగా పట్టుబడుతున్న చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకని పెట్టలేదు అని అడిగితే సమాధానం ఉండదు. చివరి ఏడాది ఎన్నికలకు ముందు మొక్కుబడిగా అక్కడక్కడ అన్న క్యాంటీన్లు ప్రారంభించి డబ్బు కొట్టుకున్నారు. అన్నపై అంత ప్రేమ ఉంటే ఆ క్యాంటీన్లను అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు పెట్టలేదు? ఇదేనా చంద్రబాబుకు అన్నపై ఉన్న గౌరవం? చాదస్తపు మొగుడు చెబితే వినడు, ఏమన్నా అంటే ఏడుస్తాడు అన్నట్లు ఉంది చంద్రబాబు తీరు. చెప్పుకుంటే సిగ్గుపోతది, చెప్పకపోతే మానం పోతది. సిగ్గుపోయినా పర్వాలేదు, మానం లేకపోయినా పర్వాలేదు, అధికారం ఉంటే చాలు అనుకుంటాడు చంద్రబాబు. సెప్టెంబర్ 2వ తేదీన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా రెండు రాష్ట్రాల ప్రజలు ఆయన్ను స్మరించుకున్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో తమ జీవితాలు ఎలా బాగుపడ్డాయో తలుచుకున్నారు. ఇది చూసి కడుపు మండిపోయింది చంద్రబాబుకు. సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు సిగ్గుమాలిన పని చేశారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశం అంటూ డ్రామా మొదలుపెట్టారు. సెప్టెంబర్ 1వ తేదీ నాటికి ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టి 27 సంవత్సరాలు దాటాయని గొప్పగా చెప్పుకున్నాడు. వెంటనే టీడీపీ నేతలు సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. ఎవడైనా 25 ఏళ్లకో లేదంటే 30 ఏళ్లకో సెలబ్రేట్ చేసుకుంటారు. అటు ఇటు కాకుండా 27 ఏళ్లకు జరుపుకోవటం చంద్రబాబుకే చెల్లింది. అయితే సొంత మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చంద్రబాబు సెప్టెంబర్ 1వ తేదీని అంతర్జాతీయ వెన్నుపోటు దినోత్సవంగా జరుపుకోవాలన్నారు మంత్రి జోగి రమేష్. మామను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొని మళ్లీ ఎన్టీఆర్ డప్పు కొట్టుకోవటం సిగ్గుచేటన్నారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు ఎలా అవమానకరంగా పదవి నుండి దింపేశారన్నది అందరికీ తెలుసునన్నారు. చంద్రబాబు ఎన్ని వేషాలేసినా మహానేత వైఎస్ఆర్ ను ప్రజల గుండెల్లోంచి తొలగించలేడు. ఆ మహనీయుడి పేరు చెబితే ఆరోగ్యశ్రీ, ఉచిత విద్య, 108, 104, పేదలకు ఇళ్లు వంటి పథకాలు గుర్తొస్తాయి.
చంద్రబాబు 14 సంవత్సరాల పాలనలో ఒక్క పథకం కూడా చెప్పుకోవడానికి ఉందా అని మంత్రి అడిగిన ప్రశ్నకు చంద్రబాబు దగ్గర సమాధానం ఉందా? మంచోడు అంటే చింత చెట్టెక్కి చిమ్మిచిపోసిండంట. 40 years ఇండస్ట్రీ, టన్నుల కొద్దీ అనుభవం ఉన్నవాడు అని చెప్పుకునే చంద్రబాబు చేసిన పని కూడా అలాగే ఉంది. రాష్ట్రానికి పరిశ్రమలు రావట్లేదని ఏడ్చేది వాళ్లే, వస్తున్న పరిశ్రమలను చూసి గుండెలు బాదుకునేది కూడా వాళ్లే. మొగుడు కొట్టినందుకు కాదు, తోటి కోడలు నవ్వినందుకు అన్నట్లు రాష్ట్రం వెనుకబడినా పర్వాలేదు, కొత్త పరిశ్రమలు మాత్రం రావద్దు అనుకుంటున్నారు చంద్రబాబు. దేశవ్యాప్తంగా 3 భారీ బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటు కాబోతున్నాయి. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును దక్కించుకోవడానికి 13 రాష్ట్రాలు పోటీ పడితే వాటిలో 3 రాష్ట్రాలను కేంద్రం ఎంపిక చేసింది. అందులో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. దక్షిణాది నుంచి ఈ ప్రాజెక్టును దక్కించుకున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. ఈ విషయం తెలియగానే టీడీపీ క్యాంపు ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. కాకినాడ జిల్లా తొండంగి మండలం కొత్త పెరుమాళపురం, కోదాడ గ్రామాల పరిధిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కాబోతోంది. అయ్యో, ఈ బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏపీకి గనక వస్తే వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది, సీఎంకు మంచి పేరు వస్తుందని పళ్ళు పటపటా కొరికారు. వెంటనే టీడీపీ సీనియర్ శకుని మామ యనమల రామకృష్ణుడు రంగంలోనికి దిగి ఈ పరిశ్రమను ఏపీకి కేటాయించవద్దని కేంద్రానికి లేఖలు రాశారంటే వారి మానసిక స్థాయి ఎలా ఉందో అర్థమవుతుంది. ఏర్పాటు కాబోతున్న బల్క్ డ్రగ్ పార్కు కోసం తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు కూడా గట్టి ప్రయత్నాలు చేశాయి. తెలంగాణకు బల్క్ డ్రగ్ పరిశ్రమ కేటాయించకపోవడంపై ఆ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రంపై తీవ్రంగా మండిపడ్డారు. తమ రాష్ట్రం పట్ల కేంద్రం చూపించిన వివక్షను నిరసిస్తూ కేంద్రానికి ఒక లేఖ రాశారు. చూసారా ఎంత తేడాను? బల్క్ డ్రగ్ పరిశ్రమ తమ రాష్ట్రానికి ఎందుకు కేటాయించలేదని మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాస్తే ఏపీకి కేటాయించిన పరిశ్రమను రద్దు చేయాలని యనమల లేఖ రాశారు. ఇంకో విషయం ఏమిటంటే, గుజరాత్కు బల్క్ డ్రగ్ పరిశ్రమ కేటాయించడాన్ని అక్కడి ప్రతిపక్షం స్వాగతించింది. కానీ ఏపీలో దాపురించిన దరిద్రపు గొట్టు ప్రతిపక్షం మాత్రం పరిశ్రమని వద్దని శోకాలు పెడుతోంది. చంద్రబాబు, ఇదేమి రాజకీయం సామి? రాష్ట్రం బాగుపడితే నీకు ఎందుకంత కడుపుమంట? సంపద సృష్టి అంటావు, మరి ఈ పరిశ్రమ వస్తే సంపద సృష్టి జరగదా? ఉద్యోగాలు రావా? ఆ ప్రాంతం డెవలప్ కాదా? నువ్వు చేస్తేనే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా? చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు జనం చితక్కొట్టినా బుద్ధి రాలేదు చంద్రబాబుకు. సిగ్గులేదనే జీడిగింజ అంటే నల్లగా ఉన్నా నాకేం సిగ్గు అన్నదట. రాష్ట్రంలో దుష్ట చతుష్టయం కూడా అలాగే అనుకుంటోంది. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనుకుని చంద్రబాబును పైకి లేపడానికి రకరకాల వ్యూహాలు పన్నుతూ ఉంటుంది. ఎప్పుడో రాజనాల కాలం నాటి వ్యూహాలను ఇప్పటికీ అమలు చేస్తూ జనాన్ని నమ్మించేందుకు నానాపాట్లు పడుతోంది ఆ దుష్ట చతుష్టయం. ఆ మధ్య ఢిల్లీలో ఒక కార్యక్రమంలో చంద్రబాబును పలకరిస్తే దాన్ని పట్టుకొని బాహుబలి లెవెల్ స్టోరీ అల్లేశారు. బీజేపీకి టీడీపీ మళ్లీ దగ్గరవుతోందని, ఏపీ రాజకీయాల్లో వినూత్న మార్పులు, జగన్ కు షాక్ అని బ్రేకింగ్ న్యూస్ వేసి సంబరాలు చేసుకున్నారు. కొంతకాలంగా ఒకవైపు పవన్ కు లవ్ లెటర్స్ రాస్తూనే మరోవైపు బీజేపీకి కన్నుగిడుతున్నాడు చంద్రబాబు. ఎందుకంటే ఎవరితోనో ఒకరితో పొత్తు లేనిదే ఆయనకు పొద్దు గడవదని అందరికీ తెలుసు. అసలు ఆయన ఇప్పటి వరకు ఎవరెవరితో పొత్తులు పెట్టుకున్నారో చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా పడుతుంది. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 2019 వచ్చేసరికి బీజేపీని, మోదీని బండబూతులు తిట్టారు. దేశమంతా తిరుగుతూ మోదీ అంతు చూస్తానని శపథం చేసి తొడగొట్టారు. తీరా ఆయన గెలిచి ఈయన ఓడిపోయేసరికి తేరుకుట్టిన దొంగలాగా సైలెంట్ అయిపోయి కప్పం కింద 4 ఎంపీలను బీజేపీకి సమర్పించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అదే బీజేపీతో సహజీవనం చేసేందుకు ఉవ్విళ్ళూరుతున్నాడు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు,
ఇది చంద్రబాబు పాలసీ. అవసరం అనుకుంటే కేఏ పాల్తో కూడా పొత్తుకు రెడీ అన్నా అంటాడు. నిన్న కాక మొన్న జాతీయ మీడియాలో త్వరలో టీడీపీ ఎన్డీఏలో చేరుతున్నట్లు చిన్న లీక్ వచ్చింది. అది చూడగానే ఎల్లో మీడియా జజ్జనక అంటూ శివాలూగిపోయింది. వారం రోజుల పాటు అదే టాపిక్ పై డిబేట్లతో పీకి పాకం పెట్టింది. ప్రేక్షకులకు బోరు కొట్టకుండా సినిమాలో ఐటెం సాంగులు పెట్టినట్లు టీడీపీ కార్యకర్తల్లో జోష్ నింపేందుకు అమిత్ షాతో లోకేష్ భేటీ అంటూ మరో లీక్ వదిలారు. బీజేపీతో పొత్తు ఖరారు, ఇక జగన్ పని అయిపోయిందని టీవీ డిబేట్లలో నిద్రమొహం విశ్లేషకులు చంకలు గుద్దుకున్నారు. అసలు చంద్రబాబుకు శత్రువులు ఎక్కడో లేరు. కొడుకు రూపంలో లోకేష్, మీడియా రూపంలో ఎల్లో మీడియా చంద్రబాబును నేలనాకించేసేలా ఉన్నారు. ఎన్డీఏలో టీడీపీ చేరబోతోందని ఒక జాతీయ మీడియాలో వచ్చిన లీక్ ను ఎల్లో మీడియా టామ్ చేసి చంద్రబాబు బలహీనతను బట్టబయలు చేసింది. అధికారంలోకి రావాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలనే కథనాలు ప్రసారం చేస్తూ పొత్తులు లేకుండా చంద్రబాబు గెలవలేరు అనే భావనను ప్రజల్లో బలంగా నాటింది ఎల్లో మీడియా. ఇండైరెక్ట్ గా జగన్ను నేరుగా ఢీకొనలేని బలహీనుడు చంద్రబాబు అనే ముద్రను జనాలకు అర్థమయ్యేలా చేసింది. ఇంతమంది కలిస్తే కానీ జగన్ను ఓడించలేరు అనుకుంటున్నారంటే జగన్ ఎంత బలవంతుడనే మాటను ఇండైరెక్ట్ గా ప్రచారం చేస్తున్నట్లే కదా. ఈ విధంగా చంద్రబాబును శంకరగిరి మాన్యాలు పట్టించేందుకు కంకణం కట్టుకున్నట్టుగా దూసుకుపోతున్న ఎల్లో మీడియాను ఎలా కట్టడి చేయాలో తెలియక చంద్రబాబు అల్లాడిపోతున్నాడు. చివరకు పొత్తుల బేరం పిత్తుక చచ్చే అన్నట్లు అవుతుందేమో బీజేపీ, టీడీపీ, జనసేన పరిస్థితి. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడివో చెబుతా అని ఒక సామెత ఉంది. ఈ సామెతను కాస్త మార్చి నీ ఫ్యాన్స్ ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడివో చెబుతా అని చెప్పుకోవచ్చు. సినిమా నటులకు అభిమానులు ఉండటం కామన్. అయితే అభిమానం వెర్రితలలు వేసినప్పుడు ఆ హీరో వారిని వారించాలి. వారించకపోతే జనం ఛీ అని ఉమ్మేస్తారు. పవన్ ఫ్యాన్స్ గురించి అందరికీ తెలుసు. మొన్న ఆయన బర్త్డే సందర్భంగా తన సూపర్ హిట్ సినిమా జల్సాను మళ్లీ థియేటర్స్ లో రిలీజ్ చేశారు. విశాఖలోని ఒక సినిమా థియేటర్లో పవన్ జల్సా సినిమా స్పెషల్ షో ప్రదర్శితం అవుతుండగా ఫ్యాన్స్ సృష్టించిన అల్లరికి, వీరంగానికి థియేటర్ తెర ఒక్కసారిగా లేచిపోయి పొరలుగా చిరిగిపోయింది. పైనున్న సీలింగ్ ధ్వంసమయ్యింది. హాల్లో ఉన్న కుర్చీలు విరగ్గొట్టేశారు. బీరు బాటిల్స్ విరగ్గొట్టి థియేటర్లో చిందరవందర గందరగోళం సృష్టించారు. కొందరు అభిమానులు ఏకంగా కొన్ని థియేటర్ స్క్రీన్స్ పైకెక్కి తీన్మార్ స్టెప్పులేస్తూ రచ్చరచ్చ చేశారు. ఫ్యాన్స్ వీరంగంతో జల్సా సినిమా షోను కాసేపు నిలిపివేశారు. థియేటర్ను ధ్వంసం చేసిన అభిమానులను వారించాల్సిన పవన్ కళ్యాణ్ తనకేమీ పట్టనట్టు చోద్యం చూస్తూ కూర్చున్నారు. ఈ పిల్ల బచ్చా సైకో ఫ్యాన్స్ ను నమ్ముకొని పవన్ రాజకీయాలు చేయాలనుకోవటం విడ్డూరం కాక మరేమిటని అనుకుంటున్నారు జనాలు. కర్ర విరగకూడదు, పాము చావకూడదు, ఇది ఈయన పాలసీ. ఎన్డీఏలో టీడీపీ చేరటం నిజమేనా అని అడిగితే అవునని చెప్పడు, కాదని చెప్పడు. ఆ విషయంపై నేను స్పందించను అని సన్నాయి నొక్కులు నొక్కుతాడు. పైగా పత్రికల్లో రాసేదానికి తనకు ఏం సంబంధం ఉంటుందని నంగనాచి కబుర్లు చెబుతున్నాడు. పత్రికల్లో రాయించేది ఆయనే, తెల్లారగానే ఆ సొల్లు వార్తలపై ప్రెస్ మీట్లు పెట్టేది ఆయనే. ఆ ప్రెస్ మీట్లో కక్కిన విషంపై ఆ సాయంత్రం ఎల్లో మీడియాలో డిబేట్లు పెట్టించేది ఆయనే. పతివ్రత పరమాన్నం వండితే తెల్లారే వరకు చల్లారలేదంట అనేలా ఉంది చంద్రబాబు తీరు. రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట సర్వసాధారణంగా జరిగే చిన్న చిన్న తగాదాలపై పత్రికల్లో వచ్చే సింగిల్ కాలం వార్తలను పట్టుకొని కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్లు ఎగేసుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసే చంద్రబాబు పత్రికల్లో వచ్చే వార్తలతో తనకేం సంబంధం అని అనడం చూస్తే వృద్ధనారీ పతివ్రత అనే సామెత గుర్తురాక మానదు. అయినా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే పెద్ద మనిషికి తన పార్టీ రాజకీయ విధానాల మీద ఏదో ఒక స్పష్టత ఉండి ఆడవాలి కదా. పొత్తు ఉంటుందా ఉండదా అని అడిగితే ఎస్ ఆర్ నో చెప్పాలి కదా. అది లేకుండా సొల్లు కబుర్లు చెబితే ఎవరు నమ్ముతారు? పైగా రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయటమే ఆయన అజెండా అంట. గూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తానన్నాడట.
వాడెవడో చంద్రబాబు లాంటి వాడే అయ్యుంటాడు. అయ్యవారిని చెయ్యబోతే కోతైనట్లు చంద్రబాబు ప్లాన్ కాస్త రివర్స్ కొట్టింది. దాంతో మరోసారి యూటర్న్ తీసుకున్నారు. జనసేనతో పొత్తు ఎలాగూ ఖాయం అయింది. ఇక ఆ బీజేపీతో కూడా మమ అనిపించేస్తే ఎన్నికల్లో గెలవచ్చు అనేది చంద్రబాబు ఆలోచన. అందుకోసం ఆయన కొన్నాళ్లుగా బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి ఆపసోపాలు పడుతున్నాడు. బీజేపీ నేతలు వద్దు పొమ్మంటున్నా, అపాయింట్మెంట్ ఇవ్వకుండా వెళ్లగొడుతున్నా చంద్రబాబు తన ప్రయత్నాలు మానుకోవటం లేదు. అయితే బీజేపీతో పొత్తు వ్యవహారం బూమరాంగ్ అయ్యేలా ఉందని ఆయనకు అర్థమైపోయింది. అందుకే అవసరాన్ని బట్టి సమయానుకూలంగా పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇంతవరకు తానెప్పుడు పొత్తుల గురించి మాట్లాడనే లేదని ఒక విచిత్రమైన మాట చెప్పారు. పవన్తో తనది వన్ సైడ్ లవ్ అని, అటువైపు నుంచి కూడా సిగ్నల్ రావాలి కదా అని అన్నది ఆయనే కదా. చంద్రబాబును భుజాన మోసే ఎల్లో మీడియా బీజేపీ జనసేనతో టీడీపీకి పొత్తు ఖాయమైందంటూ ఓదరగొడుతోంది. అదంతా చంద్రబాబుకు తెలియకుండానే జరుగుతోందా? ఢిల్లీలో మోదీతో కరచాలనం చేయగానే ఏపీలో బీజేపీ టీడీపీ పొత్తుకు గ్రీన్ సిగ్నల్ అని ఎల్లో మీడియాలో వార్తలు ప్రసారం చంద్రబాబుకు తెలియకుండానే జరిగిందా? అక్క ఆరాటమే కానీ బావ బతకడు అన్నట్లు పొత్తులు ఉంటే కానీ చంద్రబాబు లేవలేడు. అలాగని ఆ మాట నేరుగా ఒప్పుకునే ధైర్యం లేదాయన. తా చెడ్డ కోతి వనమల్లా చిరిచిందన్నట్లు చంద్రబాబు తాను భ్రష్టు పడిపోవడమే కాకుండా తన పార్టీ కార్యకర్తల బతుకులను కూడా ఆగం చేయటానికి కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఎవరైనా తప్పు చేస్తే అలా చేయవద్దని చెప్పాలి. ఆవేశంలో హద్దులు దాటిన వారిని సరిదిద్దాలి. చట్టాన్ని న్యాయాన్ని గౌరవిస్తూనే ప్రజల తరఫున పోరాడాలని బుద్ధి చెప్పాలి. కానీ నివురుగప్పిన నిప్పు, పుచ్చిపోయిన పుష్పం ఏం చేస్తున్నారు? తీవ్రవాదులు అమాయకులను హిప్నటైజ్ చేసి మానవ బాంబులుగా మార్చేస్తున్నట్లు తమ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. మీరు ఇంట్లో పడుకుంటే కుదరదు, గొడవలు చేయండి, జగన్ను బూతులు తిట్టండి, రచ్చరచ్చ చేయండి, కేసుల్లో ఇరుక్కోండి, జైలుకు వెళ్ళండి, అలాంటి వారికే టికెట్లు ఇస్తా, పదవులు ఇస్తా, ప్రాధాన్యతను ఇస్తా అని ఎల్ఐసి ఏజెంట్లకు టార్గెట్లు పెట్టినట్లు పెడుతున్న చంద్రబాబును ఏమనాలి చెప్పండి? నెక్స్ట్ ఫేజ్ కి వచ్చాం. మీరు చెప్పింది మేము కోర్టులో ఎన్ని వేయాలనో ఒక 20 మంది క్రిమినల్ అడ్వకేట్స్ పెట్టుకుంటా. అవసరమైతే 1-2 కోట్లు ఖర్చు ఖర్చు పెట్టడానికి స్థితికి ఎంతనే పెడతాం. బీ క్లియర్. అరెస్ట్ తీసుకొద్దాం బయట. అది చేయలేకపోతే మనం ఏం చేయలేం. భిక్షం అయితేనా సరే అతను తీసుకొస్తా బయట. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. కానీ మీలో ఆ ధైర్యం కావాలా, మీలో ఆ స్ట్రాటజీ కావాలి. ఎవ్రీ కాన్స్టిట్యున్సీ నేను ఫోన్ చేయాలంటే రవికే ఫోన్ చేయాలి అంటే కుదరదు. ఒక మనిషి జిల్లా లెవెల్లో రెడీగా ఉండాలి. ఈ 3 ఏళ్లు ఎవరైతే పోరాడారో వాళ్లకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తా. ఎవరైతే జైలుకు పోయి వస్తారో, ఎవరైతే పోరాడారో, ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళకు రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తా, అన్ని విధాల ప్రాధాన్యత ఇస్తా, వాళ్ళు కాపాడుకుంటా. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టును మేస్తుందా అన్నట్లు చంద్రబాబును మించిపోయాడు చిట్టినాయుడు. తన మీద 11 కేసులున్నాయని, అంతకంటే ఎక్కువ కేసుల్లో ఉన్న కార్యకర్తలే తన దగ్గరకు రావాలని టార్గెట్ పెట్టాడు. కుంచెడి గింజలకు కూలిగిపోతే తూమెడి గింజలు దూడమేసిందన్నట్లు అయ్యా కొడుకుల మాటలు విని ఎవరైనా రెచ్చిపోయి కేసుల్లో ఇరుక్కుంటే ఇక వారి బతుకు ఆర్టీసీ బస్టాండుల్లో ఉండే టాయిలెట్ల కన్నా హీనమైపోయినట్లే. రకరకాల టెన్షన్లతో సతమతమయ్యే ప్రజలకు కావలసినంత వినోదాన్ని అందిస్తూ కడుపుబ్బా నవ్వించడంలో ఆంధ్రజ్యోతిని మించిన ఔషధం లేదు. అందులో వాళ్ళు రాసే హాస్య గుళికలు పాఠకులకు ఎంతో హాస్యాన్ని అందిస్తున్నాయనడంలో సందేహం లేదు. లేటెస్ట్ గుళిక ఏంటంటే, ప్రధాని మోదీ చంద్రబాబుకు ఒక ముఖ్యమైన అసైన్మెంట్ ఇచ్చారట. రాబోయే 25 ఏళ్లలో మన దేశం ఎలా ముందడుగు వేస్తే బాగుంటుందో మీ ఆలోచనలు నాకు ఎందుకు ఇవ్వకూడదు అని అడిగారంట. వెంటనే ఈయన రంగంలోనికి దిగి పెద్ద పెద్ద తలపండిన నిపుణులను పెట్టి పేజీలకు పేజీలు నివేదికలు తయారు చేస్తున్నారట. ఇంతకంటే కామెడీ జబర్దస్త్లో కూడా ఉండదు. ఒకవేళ నిజంగానే మోదీ అలా అడిగి ఉంటే
చంద్రబాబు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి టామ్ చేయకుండా ఉంటారా? ఆ వెంటనే చంద్రబాబు వీరుడు సూర్యుడు అని ఎల్లో మీడియా దరువేయకుండా ఉంటుందా? కొసమెరుపు ఏమిటంటే తనకు మోదీ ఇచ్చిన అసైన్మెంట్ గురించి చంద్రబాబు బయటకు చెప్పలేదట. మరి ఆర్కేకు ఎలా తెలిసిందయ్యా అంటే ఆ అసైన్మెంట్ లో పాల్గొంటున్న అధికారులు చెప్పారట. ఇప్పుడు అర్థమైందా ఇదంతా జాకీ వార్త అని? మామూలు జాకీలు పని చేయనప్పుడు అప్పుడప్పుడు ఇలా చైనా జాకీలు వేయాలన్నమాట. కాలిఫోర్నియాలోని కార్చిచ్చును, ఆఫ్రికాలోని కరువు కాటకాలను, సహారా ఎడారుల్లో ఇసుక తుఫాన్లను, అంటార్కిటికాలోని అవలాంచీలను ఆవు కథలుగా అటు తిప్పి ఇటు తిప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లింకు పెట్టగల జాణ ఏబిఎన్ ఆర్కే. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు జగన్ మీద ఏడుపు తప్ప ఆయనకు ఇంకేమీ తెలియదు. ఇక వీకెండ్ కామెంట్లు కూడా ఆయన పలికే చిలక పలుకుల్లో కూడా అదే ఏడుపు. అయితే విచిత్రంగా ఈ వారం ఆయన జగన్ ఊసే ఎత్తలేదు, ప్రభుత్వంపై విషం చెమ్మలేదు. ఏం జరిగిందబ్బా? బహుశా తన రాతలు చూసి ఎవరూ నమ్మటం లేదని, జనం కడుపుబ్బా నవ్వుకుంటున్నారని అర్థమైంది కాబోలు. మర్రి చెట్టు పాతుకుపోయినట్లుగా రాష్ట్రంలో అన్ని వైపులా పాకిపోయి ప్రజాస్వామ్య స్ఫూర్తిని దిగజార్చడానికి దుష్ట చతుష్టయం చేస్తున్న కుట్రలను ఛేదించడానికి జగనన్న అభిమానిగా నేనెప్పుడూ వెనకాడను. ఆ కాశ్మోరాల కుయుక్తులను తిప్పికొట్టడానికి పోరాడుతూనే ఉంటాను. ఇది ఈ వారం వీకెండ్ ఎన్కౌంటర్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ దేవేందర్ రెడ్డి గుర్రంపాటి.